లెక్కలు చూస్తే 5,90,00,000, 6 కోట్లతోని 3 అంతస్తుల భవనం పూర్తయింది. మరి మా దగ్గర 6 కోట్లు ఆనాడు రెడీగా ఉన్నాయి కదా, ప్రభుత్వం 5 కోట్లు ఇచ్చింది, 1 కోటి రూపాయలు బండ ప్రకాష్ గారు ఇచ్చారు, మరి మన భవనం ఎందుకు పూర్తి కాలేదని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ అయింది మాకు. సరే చూద్దాం పక్కకు అని చెప్పి చూస్తే దాని పక్కకు కూడా మరొక భవనం కూడా పూర్తయింది, అది యాదవులది. విచిత్రం ఏంటంటే యాదవులు కురువలు అన్నదమ్ములు లాంటి వారు. మరి వీళ్ళ భవనం ప్రారంభోత్సవం అయింది ఎట్లా? మరి ఆ భవనం ప్రారంభోత్సవం ఎందుకు కాలే? అది ప్రారంభోత్సవాన్ని కూడా నోచుకోలేదు, కానీ పూర్తయింది. కానీ అక్కడ తాగి పడేసిన సీసాలు లారీలో లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వాటిని వరుస క్రమంలో పేర్చడం జరిగింది. చాలా చండాలంగా దాన్ని విస్మరిస్తున్నారు. అరే ఇంత చైతన్యం ఉన్నటువంటి 2 కులాలు, అతిపెద్ద కులాలు ఈ తెలంగాణ లోపల ఎందుకు ఇంత విస్మరణకు గురవుతున్నాయని చెప్పి తీరా కొంచెం అవతలకు పోయినాం. అక్కడ 6 ఎకరాలది 1 ఎకరా స్థలం ఉంది, వాళ్ళ ప్రారంభోత్సవం లేదు. వీరశైవ లింగాయతులది ఉంది, ప్రారంభోత్సవం లేదు. కొంచెం కింది పోతే పెరిగలది 4 అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతుంది. అక్కడ 4 అంతస్తుల భవనం. అటు కొంచెం పక్క వచ్చేసరికి మున్నూరు కాపులది స్థలం ఉంది, దాని పక్కకు మా దగ్గరికి వచ్చేసరికి గౌడలది ఉంది. అంటే 2 భవనాలు పూర్తయినాయి, మరొక భవనం 4 అంతస్తుల నిర్మాణంలో ఉంది. మిగతా కులాల పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పి మేము ఏం చేసామంటే దాన్ని కొంచెం మేము విశ్లేషిస్తూ మా కులంలో మేము ప్రశ్నించడం మొదలెట్టినాం. మా అదృష్టం కొద్దీ ఆ విషయం తీరా మన బీసీల్లో డాక్టర్స్ లాగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తెలంగాణ విఠల్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి చేరింది. డాక్టర్ ఏం చేస్తాడు, ఆపరేషన్ చేసి మొత్తం గుండెకాయను ఆకాయని ఈకాయని అన్ని చీల్చిచండి అన్నట్టు చూస్తే, కుర్వ సంఘం విద్యార్థులకు కేటాయించబడిన హాస్టల్ భవనం తీరా ఆంధ్రాకి చెందినటువంటి నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కు రెంట్కి ఇవ్వడం జరిగిందని విచిత్రమైన విషయం బయటికి తీసిరు వాళ్ళు. ఇది చాలా ఆశ్చర్యం. ఇది అరే ఏంది, మనము చదువుకోవద్దా, మన పిల్లలు చదవద్దా బీసీ లోపల? వాళ్ళు తీసుకొచ్చిన అంశం ఈరోజు ఎంత చర్చనీయాంశం అయిందంటే, అది తెలిసి నేను రియల్గా ఈరోజు కుర్వ సంఘ యువతను నేను అభినందిస్తున్నా. వాళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. మా ముదిరాజులో లేని చైతన్యం ఈరోజు కుర్వ జాతిలో మేము చూస్తున్నాం. ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఎంబడెంబడే అక్కడ విజిట్ చేయడము, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం, ఈరోజు ఈ సమావేశానికి రావడం కూడా కారణమైంది. తీరా కొంచెం మనం బ్యాక్ వెళ్తే ఒక కుర్వ సంఘం, ముదిరాజ్ సంఘము, ఈ యాదవ సంఘమేనా ఇంకా ఇతర దాంట్లో ఏమున్నాయంటే, ఒక 6-7 నెలల క్రితం వరంగల్లో నాకు తెలిసి చాకలో దాని కూడా బసవరాజు సారయ్య గారిది కూడా ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. మరికొద్ది రోజులకు మన శివ దాంట్లో కొంచెం డీటెయిల్గా వెళ్ళి చూస్తే మా ట్రస్ట్, మా భూమి కూడా 5 ఎకరాల భూమి కూడా ముగ్గురు పేరు మీద, ఒకరు శాశ్వత సభ్యత్వం, ఒకరు బండ ప్రకాష్ గారు, ఒక ఆయన నీలరాములు, ఆయన ఎవరికో తెలియదు, ఇంకో ఆయన బల్ల సత్తయ్య. ఈ ముగ్గురు పేరు మీద ట్రస్ట్ పూర్తిగా వాళ్ళ పేరు మీద ఉంది. మరి కాంట్రాక్టర్ ఎవరంటే ముదిరాజే. మళ్ళీ అక్కడ ఆ కాంట్రాక్టర్ మరి ఎక్కడ పిలిపించారని నన్ను అమెరికా నుంచి పిలిపించారు. మరి ఏం చేసిండే, ఒకవైపు కంపౌండ్ వాల్ కట్టిండు ఒకవైపే. ఇప్పుడు వచ్చి పదే వస్తున్నామని ఇప్పుడు బ్యాక్ సైడ్ కంపౌండ్ వాల్ తీస్తున్నారు. ఇది కంపౌండ్ వాల్ కానీ అక్కడ పూర్తిగా నిర్మాణాలు పూర్తయినాయి. అంటే తీరా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఈ ప్రభుత్వాలు ఏవైతున్నాయో వీళ్ళను బానిసలుగానే ఉంచాలి, వీళ్ళకి విద్య రావద్దు, వీళ్ళు ఐక్యం కావద్దు, వీళ్ళు ఏనాడు కూడా సంఘటితం కావద్దు. కాబట్టి వీళ్ళ కుల సంఘ నాయకులతోనే వీళ్ళని తొక్కాలి అనే ఉద్దేశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళదే చేసారు, నిజామదే చేసాడు, తర్వాత ఆంధ్ర పాలకులు అదే చేసారు, ఇప్పుడు మన స్థానిక ప్రభుత్వాలు కూడా అదే పనిచేస్తున్నాయి. కానీ మన అదృష్టం కొద్దీ అనేక మంది బీసీ నాయకులు, పూర్ణచంద్రరావు సార్ కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, ఈరోజు జస్టిస్ చంద్రకుమార్ కావచ్చు, అనేక మంది బీసీ బిడ్డలు ఈరోజు బయటకు వచ్చారు, మేధావులు బయటకు వచ్చారు. మా దాంట్లో మీకు పాలన చేత కాదన్నారు, మేధావులు లేరు మీ దగ్గర అన్నారు. కానీ ఈరోజు మా సత్తా ఏందో చూపించడానికి ఈరోజు మా మేధావి మొత్తం మేధావులందరూ కూడా బయటికి రావడం ఈరోజు చాలా హర్షించదగ్గ విషయం. ఈ విషయాలని ఇప్పుడు ఏంటంటే తన వరకు వస్తే కానీ తెలియదు అన్నట్టు, ఏ కులానికి ఆ కులము విడిపోకుండా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పి తాడూరు శ్రీజన్న ప్రభుత్వమే తన చేతిలోకి తీసుకోవాలని, మనము కుల సంఘాలను పెట్టుకున్నది ఎందుకొరకు?
మన మన సమస్యలు మన సంఘ నాయకులకు తెలుస్తాయి కాబట్టి ప్రభుత్వానికి నివేదిస్తారని. కంచె చేను వేసినట్టుగా మన కుల సంఘ నాయకులే మనకు వంచిస్తుంటే మనకు దారేంది చెప్పండి? మన కుల సంఘ నాయకులను సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళకే టికెట్స్ ఇస్తారు, వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు, వాళ్ళ ద్వారా ఆ జాతులను తొక్కి పెడతారు కదా. అదే కదా జరుగుతుంది ఈనాడు. కాబట్టి తప్పంతా కూడా మనదే అని నేను అంటున్నాను.